అప్కమింగ్ ఎపిసోడ్లో జానకి, రఘురామ్, సీతారాముల కళ్యాణం వాళ్ళ చేతుల మీదుగా జరిపిస్తూ ఉంటే ఊరందరూ సంతోషంగా ఉంటారు. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోషంగా ఉంటే పద్దు, పార్వతి, చారు తప్ప రిమైనింగ్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అటు సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటే శ్రీని ఏమో ఆద్యతో తన కళ్యాణం జరిపించుకుంటున్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక రామలక్ష్మి ఏమో శౌర్య మేళ దండ వేస్తున్నట్టుగా తన మేళ దండ వేస్తున్నట్టుగా ఊహించుకుంటూ తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా మొత్తానికి సీతారాముల కళ్యాణం జరిగిపోతుంది. తర్వాత సీతారాముల వారిని ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. మొత్తానికి కళ్యాణం అయిపోతుంది. ఇక ప్రశాంత్ ఏమో పానకం దగ్గర ఉంటాడు. అప్పుడే ప్రభాస్ వాళ్ళ అక్కడికి వచ్చి ఎవరు చూడకముందే ఆ పానకంలో ఆ మొత్తం మంది కలిపారా అని చెప్పి అనడంతో ప్రశాంత్ తన జేబులో ఉన్న మొత్తం మంది తీసుకొని పానకంలో కలుపుదాం అనుకుంటాడు. అప్పుడే అటుగా శౌర్య రావడంతో వీడేంటి నా వెనకథలు పడుతున్నారు, మీరందరూ ఇక్కడి నుంచి పోండ్రా అని చెప్పి ప్రశాంత్ అనడంతో ప్రభాస్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక శౌర్య అక్కడికి వచ్చి ఏంట్రా ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అడిగేసరికి పానకం తాగుతున్నా, తాగుద్దంటావా అని చెప్పి ప్రశాంత్ అనేసరికి రే రామలక్ష్మిని ఎలా నీ ప్రేమలో పడేయాలి, ఎలా నీకు దగ్గర చేసుకోవాలని చెప్పి ఆలోచించడం మానేసి పానక తాగుతున్నా అని చెప్పి అంటావేంట్రా అని శౌర్య అనేసరికి రామలక్ష్మి నాకు ఎలా దగ్గర చేసుకోవాలి నాకు బాగా తెలుసు, అయినా నువ్వేమి లవ్ కోచ్ కాదు హాకీ కోచ్వి అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే నీకన్నా లవ్ గురించి నాకే బాగా తెలుసురా, రామలక్ష్మి వస్తుందిరా చూడు అని చెప్పి శౌర్య అనేసరికి వచ్చింది అయితే ఏంటి అని చెప్పి ప్రశాంత్ అనేసరికి వెళ్ళి రామలక్ష్మి అందంగా ఉంది అని చెప్పి పొగర్రా అని చెప్పి అంటూ ఉంటాడు. అమ్మాయిని పొగిడితే పడిపోతారా ఏంటి అని చెప్పి ప్రశాంత్ అనేసరికి అమ్మాయిని పొగిడినంత మాత్రం పడరా, అమ్మాయిలకి మన ప్రేమ చూపించాలి, వాళ్ళకి ఏం కావాలన్నా సరే మొదటగా మనమే గుర్తొచ్చేలా చేసుకోవాలి, అది ప్రేమ అంటే. ఇప్పుడు రామలక్ష్మి వచ్చింది కదా తనకి ఫ్లవర్ తీసుకొని వెళ్ళి నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి అని అనేసరికి ఏంటి అలా చెప్తే రామలక్ష్మి నా చెంప మీద కొడుతుంది, నన్ను కొట్టించాలనే కదా నీ ఉద్దేశం అని చెప్పి ప్రశాంత్ అనేసరికి నేను చెప్పేది వినరా, కనీసం రామలక్ష్మి వైపు ఈ ఫ్లవర్ అయినా సరే విసర్రా అని చెప్పి అనేసరికి అమ్మో నా వల్ల కాదు అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటే శౌర్య పర్లేదు విసిరా అని చెప్పి అన్నంతో ప్రశాంత్ రామలక్ష్మి మీద ఫ్లవర్ విసిరేసి అక్కడి నుంచి తప్పించుకొని సైడ్కి వెళ్ళి దాక్కుంటాడు. ఇక శౌర్య అక్కడే ఉండిపోవడంతో రామలక్ష్మి శౌర్య వైపు చూసి శౌర్యని ఫ్లవర్ విసిరాడనుకొని రమ్మని చెప్పి అంటూ ఉంటే నేను కాదు ప్రశాంత్ అని చెప్పబోయి అటుగా చూస్తే ప్రశాంత్ లేకపోవడంతో భయపడి నాకు కొద్దిగా పని ఉందని చెప్పి ప్రశాంత్ వెళ్ళబోతూ ఉంటే నిన్నే రమ్మంటున్నాను కదా రా అని చెప్పి అంటుంది రామలక్ష్మి. ఇక ప్రశాంత్ శౌర్య రాగానే ఏంటి గులాన్ని కూడా చూడుకునేలా ఫ్లవర్ విసిరే అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే అది నేను కాదని చెప్పి ఇక శౌర్య చెప్పేలోపే ఏంటి ఇంకా నా వెంట పడుతున్నావా, ఆయన అప్పుడేదో సినిమా హీరోలాగా పెద్ద డైలాగ్ చెప్పావు, నేను మర్చిపోతున్నాను, నువ్వు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు అని చెప్పి డైలాగ్ వేసావు, ఇప్పుడేమో మళ్ళీ నా వెనకట్లు పెడుతున్నావు, నా మీద ఫ్లవర్స్ వేస్తున్నావు అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే అప్పుడు చెప్పింది నిజమే రామలక్ష్మి అని చెప్పి శౌర్య అంటూ ఉంటే నిజమైతే ఇదేనా నువ్వు చేసే పని, నా మీద ఫ్లవర్ ఎందుకు విసిరావు, చూడు నేను మా అమ్మ వాళ్ళు చెప్పిన సంబంధాన్ని చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోయాను, అప్పుడేదో నీ వెనకతలో తెలియక పడ్డాను, అది మనసులో పెట్టుకొని ఇప్పుడు నా వెనకతలో పడి ప్రేమ గేమ అంటూ నన్ను వేధించకు, పైగా ఇక్కడ ఎవరైనా నన్ను కలిపి చూస్తే నీకే ప్రమాదము, దయచేసి అర్థం చేసుకో, నేను ఎంత చెప్పిన తర్వాత కూడా నీకు ఇంకా నా మీద ఏమైనా ఆశ ఉంటే దాన్ని వదులుకో, నాకు మాత్రం నీ మీద ఎటువంటి అభిప్రాయం కూడా లేదు అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటే అదే రామలక్ష్మి నేను కూడా చెప్పాలనుకున్నా అని చెప్పి శౌర్య చెప్పేలోపే ఇక నువ్వు చెప్పేది ఏది కూడా నేను వినాలనుకోవట్లేదు, వినదలుచుకోవట్లేదు, ఇక నా వెనకాతలు మాత్రం పడకు అని చెప్పి రామలక్ష్మి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ప్రశాంత్ అక్కడికి వచ్చి శౌర్యతో మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నాకు అర్థమైంది బ్రో, నిజంగానే నువ్వు రామలక్ష్మి నన్ను కలపాలని చెప్పి ట్రై చేస్తున్నావు అని చెప్పి ప్రశాంత్ అనేసరికి అది సరే కానీ నువ్వెందుకు భయంతో దాక్కున్నావు అని చెప్పి శౌర్య అడిగేసరికి భయం అనుకుంటున్నావా, డౌట్, నువ్వు రామలక్ష్మిని నన్ను కలపాలని చెప్పి ట్రై చేస్తున్నావు నాకు అర్థమైంది, కాబట్టి నువ్వు ఇప్పటి నుంచి ఏం చెప్పినా సరే నేను ప్రొసీడ్ అయిపోతా అని చెప్పి ప్రశాంత్ శౌర్యతో అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో జానకి చారు ఏమో అసలు ఆద్య హుండీలో తాళిందని విషయం ఎలా తెలిసింది అని చెప్పి అంటూ ఉంటే హుండీలో ఏదో ముడిపడ్డదంట కదా, దాంతోపాటు తాళి బయటకు వచ్చిందని చెప్పింది కదా అని చెప్పి పార్వతి అంటూ ఉంటే లేదు ఖచ్చితంగా ఆద్యకి ఎలాగో విషయం తెలుసుంటుంది, ఆద్య తెలియదు నాకు తెలియవా అని చెప్పి పద్మ అంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఆద్య వచ్చి నాకు తెలుసు, మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలు నేను వినేశాను, అసలు ఏంటి అత్తయ్య మీరు పెదనాన్ని పరువు తీయాలని చెప్పి చారు కుట్ర పనితే తనని నలుగురి మధ్య కళ్యాణం ఆఫ్ చేసి పరువు తీయాలని
గౌరవం దెబ్బతీయాలని చెప్పి ఆలోచిస్తే దాన్ని కొట్టడం మానేసి అలా ఊరికే ఎలా ఉన్నారు అని చెప్పి ఆద్య పద్మాని అంటుంది. నాకు ఆ తాళి హుండీలో ఉందని విషయం తెలిసింది కాబట్టి హుండీలో ఉన్న తాళి తీసుకుని వచ్చి కళ్యాణం జరిగేలా చేసి పెదనాన్న పరువు పోకుండా కాపాడగలిగాను. అయినా మీరు సొంత అన్నయ్య పరువు గౌరవం తీయాలని చెప్పి చూస్తున్న చారుని ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా ఎలా ఊరుకున్నారని చెప్పి పద్మాని అడుగుతూ ఉంటుంది ఆద్య. కొడితే నేను ఊరుకుంటానా అని చెప్పి చారు అనేసరికి ఊరుకోకపోతే ఏం చేస్తావు? చూడు చారు, అసలు పెద్దనాన్న నువ్వు తప్పు చేసి ఇంటికి వచ్చినా సరే శ్రీను మౌనంగా ఉంటున్నాడన్నా. చూడు చారు, ఒకరింటికి కోడలుగా వెళ్ళిన తర్వాత ఆ ఇంటి గౌరవ మర్యాదలు ఎలా పెంచాలా అని చెప్పి ఆలోచించాలి, కానీ ఆ ఇంటి గౌరవ మర్యాదలు ఎలా తీయాలా అని చెప్పి ఆలోచించకూడదు. మనం ఒకరింటికి కోడలుగా వెళ్ళినప్పుడు మన వల్ల ఆ ఇంటి గౌరవ మర్యాదలు పెరగపోయినా పర్లేదు, కానీ ఉన్న గౌరవం పోకుండా చూసుకోవాలి. పైగా అసలు నువ్వు తప్పు చేసి శ్రీనుని పెళ్లి చేసుకున్నా సరే ఇంట్లో వాళ్ళందరూ క్షమించి నిన్ను ఇంట్లో ఉన్నిస్తున్నారు. పైగా శ్రీను మౌనంగా ఉంటున్నానన్నా, నువ్వు ఈరోజు ఈ ఇంట్లో ఉంటున్నావన్నా సరే దానికి కారణం పెదనాన్నే. లేదంటే ఇష్టం లేని పెళ్లి చేసినందుకు శ్రీను ఏ రోజో నేను ఇంట్లోంచి పంపించేసేవాడు అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి అలా చేస్తే మాత్రం నేను ఊరుకుంటానా? అయినా నా ఇష్టం, నాకు నచ్చి నేను చేస్తా అని చెప్పి చారు అనేసరికి, చారు జాగ్రత్త, నువ్వు ఉట్టి చారు అయ్యుంటే నా చెయ్యి ఆగేది కాదు. నువ్వు శ్రీమతి చారువి, శ్రీను భార్యవి, ఆ ఇంటి కోడలు కాబట్టే నేను ఏం అనలేకపోతున్నాను. అయినా ఏంటి అత్తయ్య, కోడలంటే ప్రేమ ఉండొచ్చు, కానీ ఇంటి గౌరవం మర్యాదలు తీస్తున్నా సరే చూస్తూ ఊరుకున్నంత ప్రేమ ఉండకూడదు. సొంత అనే గౌరవం తీయాలనుకున్న చారుని క్షమించేంత ప్రేమ ఉండకూడదని చెప్పి ఇప్పటికైనా మీ కోడలకి పద్ధతులు అవి నేర్పించానని చెప్పి వార్నింగ్ ఇచ్చి ఆద్య వెళ్ళబోతూ ఉంటే సుందరమ్మ కనిపిస్తుంది. ఇక సుందరమ్మకి నిజం తెలియగానే అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటే సుందరమ్మ చూసి, ఏంటి ఇదంతా నీ పైన, నా కొడుకు పరువు తీయాలని చెప్పి గౌరవం తీయాలని చెప్పి చూస్తావా? అసలు నా కొడుకు నీకు ఏ అన్యాయం చేశాడనే? అసలు తప్పు చేసి పెళ్లి చేసుకొని వచ్చినా సరే ఇంట్లో వాళ్ళందరూ కూడా క్షమించి ఇంట్లో ఉంచినందుక నువ్వు నా కొడుకు గౌరవం తీయాలనుకుంటున్నావు? అసలు పార్వతి అక్క కూతురు అని చెప్పి ఇలాంటి దాన్ని తీసుకుని వచ్చి శ్రీనుకి కంటగట్టావే. కోడలు అంటూ కొరుదయాన్ని తీసుకుని వచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు కదా పద్మ. ఇంటి గౌరవాన్ని మర్యాదని తీయాలనుకుందంటే ఇదేం కాపురం చేస్తుంది? శ్రీను ఏం సుఖపడతాడు? అయినా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఇంటి గౌరవం మర్యాద కానీ నా కొడుకు కానీ ఇబ్బంది కలిగించాలని చెప్పి ట్రై చేసావంటే నీ అత్త ఊరుకుంటుందేమో, కానీ నా సంగతి నీకు తెలీదు. నీ కాళ్ళు చేతులు విరగొట్టి పొయ్యిలో పడేస్తా అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. అయినా విదేశాల నుంచి వచ్చిన ఆద్యని ఇంటి గౌరవం మర్యాదల గురించి ఆలోచించింది. ఏదో కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయేది, అలాంటిది నీ కట్టె కాలంత వరకు కూడా నువ్వు ఇంట్లో ఉండి కాపురం చేయాల్సిన దానివి. నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి, ఇంటి గౌరవ మర్యాద గురించి ఇంకెంత ఆలోచించాలి. అలాంటిది ఇలా చేసావు, ఇంకోసారి అలాంటిది రిపీట్ అయిందంటే ఊరుకునేది లేదని చెప్పి సుందరమ్మ వార్నింగ్ ఇచ్చి ఆద్యని చూసి నేర్చుకోమని చెప్పి మరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో చారు ఏంటి అత్తయ్య వాళ్ళన్ని మాట్లాడుతున్నా సరే ఏమనుకుండా సైలెంట్గా ఉన్నారని చెప్పనేసరికి, ఏమనవంటావే నువ్వు? అసలు మమ్మల్ని మాట్లాడే చాయిస్ ఇచ్చావా? అసలు అన్నయ్య మీద కోపంతో సీతారాముల కళ్యాణం ఆపాలని చెప్పి ట్రై చేసి నువ్వు ఆ సీతారాముల వారి కళ్యాణం చేసే అదృష్టాన్ని కోల్పోయిందే కాక నా కొడుకుని కూడా సీతారాముల కళ్యాణం చేసే అదృష్టం లేకుండా చేసావు కదా అని చెప్పి పద్దు తిడుతుంది. దాంతో చారు సైలెంట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో జానకి రఘురామ్తో, అది అని నీతో నేను ఒక విషయం చెప్తా అనుకున్నాను కదా అని చెప్పి జానకి అనేసరికి, ఇంటి దగ్గర చెప్తానన్నావు, మళ్ళీ గుడి దగ్గర చెప్తానన్నావు, విషయం ఏంటో చెప్పని చెప్పి రఘురామ్ అనడంతో, అది మీరు నాకు మాట ఇచ్చారు కదా, నేను ఏమడిగినా సరే కాదన్నని చెప్పి అని జానకి అనేసరికి, ముందు విషయం ఏంటో చెప్పు అని చెప్పి రఘురామ్ అనడంతో రఘురామ్కి పానకం ఇచ్చి ఇక జానకి చెప్పడం మొదలు పెడుతుంది. అది మన రామలక్ష్మి ఎలా బ్రతుకుతుందో ఏంటో, ఇలాంటి అమాయకురాలని ఎవరు చేసుకుంటారేంటో అని ఆలోచిస్తున్న క్రమంలో రామలక్ష్మికి ఒక సంబంధం చూసాము. కానీ రామలక్ష్మి కాలేజ్లో ఒక అబ్బాయిని ఇష్టపడింది. ఆ అబ్బాయి ఎవరు కాదు, హాకీ కోచ్ శౌర్య. అబ్బాయి చాలా మంచివాడండి. అబ్బాయికి రామలక్ష్మి ఇచ్చి పెళ్లి చేస్తే తనని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు. అదే అండి ఆ అబ్బాయి ఒకరోజు రామలక్ష్మి ఇంటికి తీసుకొచ్చి అనవసరంగా శివరాం చేతుల్లో తన్నులు తిన్నాడు కదా, ఆ అబ్బాయి చాలా మంచివాడండి. మీరు మంచి మనసుతో ఒప్పుకుంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాము అని చెప్పి జానకి రఘురామ్తో చెప్తూ ఉంటే, రఘురామ్ మాత్రం అటుగా రామలక్ష్మి వస్తూ ఉంటే రామలక్ష్మి వెనకాల పడుతున్న శౌర్యం చూసి వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటాడు. జానకి చెప్పేది ఏమాత్రం కూడా పట్టించుకోడు. జానకి ఒక సైడ్ తిరిగి రఘురామ్కి మొత్తం చెప్తూ ఉంటుంది. ఇక రామలక్ష్మి వెనకాతల శౌర్య పడుతూ ఉంటే, ఏంటి అసలు మీరు వద్దంటే ఊరికే వెనకాతలు పడుతూ ఉంటారు, మీ అబ్బాయిలంతా ఇంతేనా? వద్దంటే వెనక పడతారు, కావాలని అడిగితే పట్టించుకోరు, ఇంతేనా?
మీరేమో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు, ఇప్పుడేమో మళ్ళీ నా వెనకాతలు పడుతున్నారు, మీకు అసలు బుద్ధి ఉందా? మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరు ఇప్పుడు మన ఇద్దరిని కనుక ఇక్కడ ఎవరైనా చూస్తే మీకు కాదు ప్రాబ్లం, నాకే ప్రాబ్లం అని చెప్పి అంటుంటే, రామలక్ష్మి నేను చెప్పేది వింటావా అని చెప్పి గట్టిగా శౌర్య అనేసరికి, ఏం బ్రతిమలాట అయిపోయిందా? ఇప్పుడు బెదిరిస్తున్నారా ఏంటి? మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే అరిచి గోల్ చేయాల్సి వస్తుందని చెప్పి రామలక్ష్మి శౌర్యతో అంటూ ఉంటుంది. మరి రఘురామ్ ఏం చేయబోతున్నాడు అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.